ప్రభుత్వం 2 లక్షల రైతు రుణమాఫీతో సంతోషం వ్యక్తం చేశారు అన్నదాతలు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. వ్యవసాయం చేసేందుకు సర్కార్ భరోసా కల్పించిందన్నారు అన్నదాతలు. ₹1,00,000 రైతు రుణమాఫీ అమలు సందర్భంగా గాంధీభవన్లో నిర్వహించిన సంబురాల్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షితో పాటు నేతలు పాల్గొన్నారు. ఒకేసారి 2 లక్షలు రైతు రుణమాఫీ చేయటం దేశంలోనే మొదటిసారన్నారు పీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కి. రైతులను ఆదుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. ₹1,00,000 రైతు రుణమాఫీ అమలు సందర్భంగా హైదరాబాద్ గాంధీభవన్లో జరిగిన సంబరాల్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు పాల్గొన్నారు మధు యాష్కి. చాలా సంతోషకరమైన దినం, చరిత్రలో లెక్కించదగిన దినం. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయడం అత్యంత ఆనందదాయకం. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. గత ప్రభుత్వం ₹1,00,000 రుణాన్ని పూర్తిగా మాఫీ చేయలేకపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో జగిత్యాలలో కాంగ్రెస్ నాయకులు, రైతులు సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేశారు నేతలు. 31 జూలై నాటికి ఏదైతుందో ₹1,50,000 వరకు ఏదైతుందో యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని, రైతాంగాన్ని రుణముక్తం చేయటం, అట్లా ఆగస్టు మాసంలో ఏదైతుందో ₹2 లక్షల వరకు రుణముక్తం చేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడం. నాకున్న అనుభవంలో ఇంతవరకు ఏదైతుందో ₹2 లక్షల వరకు రుణమాఫీ చేసినటువంటి ఉదంతం మనం లేదు అని చెప్పండి. నేను హరీష్ రావు గారిని అడుగుతున్నా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ రాజ్యాంగ నిర్మాత, మా దేవుడి యొక్క సాక్షిగా అడుగుతున్నా, ఏదైతే ప్రజలకు ఇచ్చినావు, పత్రికాముఖంగా ప్రకటన చేసినావు, కాగితం పట్టుకపోయి తెలంగాణ ఏదైతే స్తూపం దగ్గర పోయి నువ్వు మాట్లాడినావు కదా, ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత నువ్వు రాజీనామా పత్రం తీసుకొని తయారుండి హరీష్ రావు. వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తోందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా సీఎం రేవంత్ రైతులకు అండగా నిలిచారన్నారు. రుణమాఫీపై మాజీ సీఎం కేసీఆర్ మాట ఇచ్చి రైతులను మోసం చేశారన్నారు వివేక్. కేసీఆర్ మాట ఇచ్చిండు, మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కానీ కేవలం కొంతమందికే అప్పుడు రుణమాఫీ చేసినాడు. రాహుల్ గాంధీ గారు అప్పుడు క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు మరి మాట ఇచ్చినారు, మేము 2 లక్షల రుణమాఫీ చేయిస్తాము కాంగ్రెస్ పార్టీ సత్తాలో వచ్చిన తర్వాత అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. ఏదైతే కేసీఆర్ మొత్తము నాశనం చేసినాడో, ఇంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మాట చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈ పథకము అమలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. రైతుల గురించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవటం తప్ప చేసిందేమీ లేదన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. బీఆర్ఎస్ హయాంలో రైతుల ఆత్మహత్యలు జరిగాయన్నారు. రైతుల గురించి ఆలోచించే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా రైతన్నకు మేము న్యాయం చేస్తాము, రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చినారు. ఆ మాట ప్రకారం ఈరోజు ఎన్ని కష్టాలైనా అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రం మొత్తాన్ని అప్పుల పాలు చేసింది కేసీఆర్ సారు, వాళ్ళ కుటుంబం అని చెప్పి దాదాపు 7 లక్షల కోట్ల పైన అప్పుల పాలు చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాట తప్పేదే లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం ఐబీలోని బెల్లంపల్లి మండలం కన్నాల రైతు వేదికలో రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ లో రుణమాఫీ సంబరాలు అంబరాన్నంటాయి. దేవరకద్ర నియోజకవర్గంలో ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ శ్రేణులు. చరిత్రలో నిలిచిపోయేలా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇదొక చరిత్రలో నిలిచిపోయే దినంగా మిగిలిపోతా ఉంది. ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రానికి ఏ విధంగా రైతులను కాపాడుకుంటాడు, రైతుల రుణాలు ఏ విధంగా తీరుస్తాడు అనేది ఈరోజు నిదర్శనం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు చూస్తూ ఉన్నారు, వేలాదిగా స్వచ్ఛందంగా రైతులు ఎంతో బిజీగా ఉన్న కరిగట్లల్లో పనులున్నా కూడా అన్ని వదులుకొని ఈరోజు ఉదయం నుంచి కూడా రైతుల మొహాలలో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రైతు రుణమాఫీ చేయటం పట్ల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో రైతులు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. భువనగిరి జిల్లాలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి రైతులకు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే కుంభం అనిల్. ఇచ్చిన హామీని నెరవేర్చిన సందర్భంగా రైతులతో కలిసి డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు లీగల్ సెల్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు న్యాయవాదులు. ప్రభుత్వం రైతు రుణమాఫీని అమలు చేయడంతో టపాకాయలు కాల్చి స్వీట్లు పంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని నిరూపించుకుందన్నారు పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ కొండలరెడ్డి. ఇచ్చిన మాట ప్రకారము ఎంత ఇబ్బందుల్లో ఉన్నా గానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు 15th ఆగస్టు అన్నాడు కానీ ఇవాళ జూలై 1 month బిఫోరే 1 lakh ఇవాళ మొత్తం కూడా 4 గంటల లోపే ఇక్కడ ఉన్న మా మిత్రులకు కూడా మేము కూడా వ్యవసాయదారులమే ప్రతి ఒక్కరి అకౌంట్ లో కూడా డబ్బులు జమ అయినాయి. మిగిలినవి కూడా ఈ నెలాఖరు వరకు 1.5 lakh చేస్తామన్నారు. అలాగే ఆగస్ట్ 15th లోపు 2 lakhs వరకు చేస్తామన్నారు. సో ఇచ్చిన మాట నిలబెట్టుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు రుణమాఫీపై సంబరాలు జరుపుకున్నారు ఓయూ జేఏసీ, టీఎస్ జేఏసీ విద్యార్థి నాయకులు. ఓయూ ఆర్ట్స్ కళాశాల దగ్గర ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రైతు బిడ్డలు అల్లాడుతున్నారు. వాళ్ళకి రుణమాఫీ లాస్ట్ 10 సంవత్సరాల నుంచి చేయలేదు. కేవలం రైతు బంధు ఇస్తూ నెట్టుకొచ్చి 28,000 కోట్లు బకాయి పెట్టిన కేసీఆర్ దుర్మార్గాన్ని ఎండగడుతూ రేవంత్ రెడ్డి గారు ఏదైతే రుణం ఉన్నదో మొత్తం క్లియర్ చేస్తా అని చెప్పినారు. ఈ సందర్భంగా 11,50,000 కుటుంబాలకి 7,000 కోట్ల రూపాయలు ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూస్తున్నాము. ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేయటం పట్ల సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, తుమ్మల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.